దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకువన లేచి రీతిగా ప్రభువును స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభువారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు నామంలో శుభాలు తెలియజేస్తూ, మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాటలు వినండి, గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులుగా మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందమని మనం ఎరుగుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాక. తల కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించే చక్కటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులై నేను స్తుతిస్తూ సన్నతిస్తూ కనపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఇక నేను ఈ దినం కూడా మీ ఆత్మహత్యటి కార్యక్రమం నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులారా, చదవబడినటువంటి మాటను గమనిస్తే దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రెండవ రాకడ రాబోతున్నాడని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా మనం వింటున్నాం. లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఏ విధంగా అయితే ఆయన తిరిగి వెళ్ళాడో మరలా అదే రీతిగా తిరిగి రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు తన బిడ్డలందరినీ కూడా ఆయనతో పాటు తీసుకువెళ్తాడు అనేటువంటి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. ఈరోజు మనం చదివిన మాట గమనిస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనను పోలి ఉంటాం, ఆయన రూపులోనికి మారతాం. అంటే శుద్ధి చేయబడాలి, శుద్ధీకరించబడాలి, పరిశుద్ధ చేయబడాలి. చూడండి, ఈ శుద్ధి చేసేటువంటి విధానంలో సంక్షోభం, ఆరంభ దశ, ప్రక్రియ, మరలా సంక్షోభం అనేటువంటి 3 దశలు ఉంటాయి. మనము నీతిమంతులుగా చేయబడినప్పుడు శుద్ధీకరణ యొక్క ప్రక్రియ మొదటి దశ గుండా వెళ్తూ ఉంటాం. అయితే ఒక పాపి దేవుని యొక్క ఆత్మ చేత లేక దేవునితో తిరిగి క్రీస్తు శిలువలో తన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి ప్రభుని అంగీకరించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా తక్షణమే అతను కడగబడతా ఉంటాడు. అయితే అతని స్వనీతి అనేటువంటి మురికిగొడ్డలు రక్షణ వస్త్రాలుగా మారిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టిలో అతనికి ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా పాపిగా కాకుండా పరిశుద్ధునిగా, ప్రియుని యందు పూర్తిగా అంగీకరించబడిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఆ దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడి ఆ రోజు నుండి ఆశ్చర్యమైనటువంటి శుద్ధీకరణ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఒక విశ్వాసిని దేవుడు నీతిమంతులుగా తీర్చినప్పుడు అతడు లేక ఆమె లేక వారు పరిశుద్ధులుగా చేశాడు కనుక ఇప్పుడు అతడు ఏమని పరిశుద్ధులుగా నడుచుకోవాలని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ప్రకటన అన్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండనేమో అని చెప్పి. స్థానియటువంటి శుద్ధీకరణ ఏమంటే ఒక ఆధిక్యత అయితే, ఆశ్చర్యమైనటువంటి లేక వర్ధమైనటువంటి ఆ యొక్క శుద్ధీకరణ విశ్వాసులుగా మన బాధ్యతగా ఉంది. ఇది దేవుని ఎదుట మన స్థితిని చూపిస్తుంది. దేవుని ఎదుట మన స్థితి ఎలా ఉంది, మన స్థానం ఏంటి, మన పరిస్థితి ఏంటి. ఆశ్చర్యమైనటువంటి శుద్ధీకరణ ప్రక్రియలో ఏమండి గమనించాం, మనము పరిశుద్ధతలు ఎదుగుతూ ఉంటాం. ఆ పరిశుద్ధతలు ఎదుగుతున్నప్పుడు ఏమండి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు మనలో పాపపు చీకటి అంతా కూడా తొలగిపోయి ఆ పరిశుద్ధమైన వెలుగు తేజరిల్లినప్పుడు అంటే పట్టపగలున్నంత వరకు కూడా ఎక్కువ వెలుగు తేజరిల్లినట్టు నీతి మొదలు తేజరిల్తాం. గట్టిగా స్తోత్రం చెప్తాం. పిల్లల దేవుని కుమారుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నీతి సూర్యుడు ఆకాశం యొక్క మధ్యం నుండి ప్రకాశించినప్పుడు ఆ శుద్ధీకరణ యొక్క శిఖరానికి మనం చేరుకుంటాం. హల్లెలూయా. నిజంగా ఆ ఊహ, ఒక దినాన నేను సరిగ్గా యేసు వలె ఉంటాను అంటే ఆలోచన ఎంత మధురంగా ఉంటుందో తెలుసా. ఈరోజు పిల్లలు ఈ సత్యాన్ని గురించి అనేక మంది భక్తులు రాసి, ప్రాముఖ్యంగా యోహాను తన యొక్క మనసున్నటువంటి 3వ అధ్యాయంలో 2వ వచనం రాశాడు కదా, ఆయన ప్రత్యక్షం ఆయన పోలి ఉంటాం మనం. అంటే చూడండి ఎంతగా మనల్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు, ఎంతగా మనల్ని పరిశుద్ధపరుచు, అంటే ఆయన రూపులోనికి మారాలి అనేది ప్రభు యొక్క ఉదయకాల ప్రియ దేవుళ్ళు గమనించండి. పరిశుద్ధతకు 2 పార్శ్వాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి దేవునితో నిందారహితంగా నడుచుకోవడం,
ఎలాంటి నిర్దోషిగా నడుచుకోవడం. రెండోది ఏంటంటే మనుషులు ఎదుట ఏమండి మనుషులతో స్వచ్ఛమైన ప్రేమ బాంధవ్యాలు కలిగి ఉండడం. ఒకటి లేకుండా మరొకటి సంపూర్తి చేయలేము, లేదు కూడా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనగా క్రీస్తు ప్రభువారు రెండవ రకం రాబోతున్నాడు కనుక ప్రత్యక్షమైనప్పుడు మన స్థితి ఎలా ఉండబోతుంది అని ఈరోజు ప్రశ్న. శుద్ధి చేయబడాలి, ఏమండి ప్రక్రియ కొనసాగాలి. విశ్వాసం అనేటువంటి దశలో పరిశుద్ధత అనే ప్రక్రియలో మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. విశ్వాస జీవితం ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితము స్థిరపరచబడాలి. మన స్థితి ఏమంటే ఒక ఉన్నతమైనదిగా ప్రభు రాజ్యం అక్కడ ఎత్తబడి ఆయనతో పాటు ఉండే విధంగా ఆ స్థానంలో మనం ఉండడానికి ఇష్టపడి అట్టి రీతిగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేద నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు భరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నవారన్నట్టు ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేకులు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.